మాట ఏంటంటే రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనల్ని పిలిచాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. నీ అంతలో నువ్వు రాలే దేవుడి దగ్గరికి, నీ అంతలో నువ్వు దేవుడి దగ్గర రాలే. నిన్ను దేవుడు పిలుచుకున్నాడు, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులో ముందే ఎప్పుడు ఎరిగి ఉన్నాడట? ఆది కాలంలో ఆయన ఎరిగి ఉన్నాడట. ఆది కాలంలోనే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడట. నువ్వు తల్లి గర్భంలో పుట్టక ముందే నువ్వు పలానా మందిరంలో ఉంటావు, పలానా సేవకుడి దగ్గర ఉంటావు, పలానా మందిరంలో పరిచర్య చేస్తావు. ఆయన నిర్ణయించేశాడు డేటు. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. మనం అనుకోవచ్చు, ఎక్కడో ఉండాల్సిన నా బ్రతుకుని, ఎక్కడో ఉండాల్సిన నా జీవితాన్ని, ఎక్కడో ఉండాల్సిన నా పరిస్థితిని దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు ఏంటి, ఎక్కడ మాట్లాడుతున్నాడు ఏంటి, ఎక్కడ నన్ను ఉంచాడు ఏంటి అనుకోవచ్చు. నేను అనుకున్నాను ఇక్కడికి వస్తానని, ఇక్కడ నేను అనుకోలేదు. కానీ ఎక్కడో ఉన్న నన్ను దేవుడు ఇక్కడ పిలిచాడు. ఆమేన్ చెప్పండి. అదండి దేవుని సంకల్పం. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశాలు ఎలాగుంటాయి అంటే, నువ్వు ఆలోచించింది ఒకటైతే ఆయన ఆలోచించింది ఒకటి, నువ్వు తలంచింది ఒకటైతే ఆయన తలంచింది ఒకటి, నువ్వు అనుకునేది ఒకటైతే ఆయన అనుకునేది వేరు. హల్లెలూయా. మనుషులు అనుకునేది ఏంటంటే భౌతిక సంబంధమైనది, కానీ దేవుడు అనుకునేది ఏంటంటే నిన్ను స్థిరపరచడానికి చూస్తాడు, నేను బలపరచడానికి చూస్తాడు, నిన్ను ఒక మంచి పొజిషన్ లో నిలబెట్టడానికి చూస్తాడు. ఆయన సంకల్పం వేరేగా ఉంటుంది, ఆయన ఉద్దేశాలు వేరేగా ఉంటాయి, ఆయన కృప వేరేగా ఉంటుంది. ఎప్పుడు దాన్ని మనం గ్రహిస్తామో ఆ రోజు మనం స్థిరపడగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చేస్తాడు. ఇక నీతిమంతులుగా ఉండటానికే మందిరానికి మనం రావాలి. మందిరంలో వాక్యం వింటుండగా నువ్వేం చేయాలి? పాపివైతే పరిశుద్ధంగా నీ యొక్క పాపాలని కడుక్కోవాలి. వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేయాలి. ప్రతి ఒక్క ఆ శరీరంలో ప్రతి అవయవాన్ని ఏం చేసుకోవాలి తెలుసు? వాక్యంతో కడుక్కోవాలి, నీళ్ళతో కాదు కడుక్కోవాలి. గేస్తో మొహం కడుక్కుంటే ఎన్నో సబ్బులు రాస్తూ ఉంటాం తెల్లగా రావడం కోసం. నేనున్నాను, ఎన్ని సబ్బులు రాసినా లేదు తమ్ముడు, అవునా కదా? నువ్వు నేనంతే, ఎన్ని సబ్బులు రాసిన తెల్లగా. కానీ వాక్యములో ఉదక స్నానం చేయబడాలి. హల్లెలూయా. వాక్యములో ఉదక స్నానం చేయబడాలి. వాక్యములో ఉదక స్నానం చేయబడితే అప్పుడు నువ్వేం చేయబడతావు తెలుసా? నీతిమంతుడుగా తీర్చబడతావు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడు పాపుల కొరకు పరమును వీడి ఈ లోకానికి వచ్చాడు. ఆయన గొప్ప ధనవంతుడే ఉండి నీ దరిద్రంలో ఉన్నవని నీ దరిద్రతను తీసివేయడం కోసం ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. అర్థమవుతుందా? ప్రపంచంలో ఆయన బంగ్లాలో పుట్టాలనుకుంటే, ఆయన పెద్ద ప్యాలెస్ లో పుట్టగలడు, కానీ పశువులు తొట్లు మాత్రమే ఎందుకు పడుకోగలిగాడు అంటే దేవుడి స్థానం లేక కాదు, దేవుడికి ఇల్లు లేక కాదు. దేవుడు పుట్టాలనుకుంటే ఆకాశంలో పుట్టగలడు, భూమి మీద మంచి పెద్ద బంగ్లాలో కూడా పుట్టగలడు, కానీ ఆయన పుట్టలేక కాదు. నీ కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. నీవు దరిద్రతని బ్రతుకుతున్నావని నీ దరిద్రతను తన మీద వేసుకొని ఆయన నీ కొరకు దరిద్రుడైపోయాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. దేవుడు చాలా మంది అంటారు, మీ దేవుడేంటి పశువుల పాకలో పుట్టాడు లేదా పశువుల తొట్టులో పుట్టాడు అని అడుగుతారా? అప్పుడు నువ్వు అనాలి, నేను దరిద్రతలో బ్రతుకుతున్నాను కాబట్టి నా దరిద్రతను తీసివేయడం కోసం ఆయన నా దరిద్రతను మీద నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన దరిద్రుడిగా ఈ లోకంలో పుట్టాడు. ఏమీ లేనివాడిగా పుట్టాడు. అన్ని ఉన్నవాడిగా అందరూ పుడతారు, కానీ ఏమీ లేనివాడిగా నా దేవుడు పుట్టాడు. ఏమీ లేనివాడిగా పుట్టాడు కాబట్టి నా దేవుడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతిమంతులుగా తీరుస్తాడు. ఏ విధంగా నేను నీతిమంతులుగా తీరుస్తాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. నువ్వు చేసింది పాపం, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది యథార్థమైన పని కాదు అని ఎన్నో పర్యాయంలో మాట్లాడేటప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? సరి చేసుకోవాలి. జీవితాన్ని బ్రతుకుని నాశనం చేసుకోకుండా సరి చేసుకుంటే ఏదో ఒక రోజు నీ జీవితం ఏమైతే తెలుసా? సరి చేయబడుతుంది. నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడతావు. నేనున్నాను, నా జీవితం వాక్యంతో వింటూనే నా జీవితాన్ని కడుక్కుంటూ వచ్చాను. వాక్యం చెబుతుంటే ఆ వాక్యాన్ని విని గ్రహించి ఇలా జరుగుతుంది, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, అయితే దేవుడు నాతో మాట్లాడాలంటే ఇలా నడుచుకోవాలి అనుకొని నేను వాక్యం వింటుండగానే నేను నీతిమంతుడిగా తీర్చబడే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రపంచంలో ఎవడో నీతిమంతుడు లేడని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఎవడో నీతిమంతుడు లేడు. అందులో కాస్తైనా నీతి కలిగి ఉండేవాడు క్రైస్తవుడు. అక్కడ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవుడు ఎందుకు నీతిమంతుడిగా ఉంటాడో తెలుసా? భయం అండి. ఏమంటే భయం అంటే
దేవుడు అంటే భయం. ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కాబట్టి నేను ఏ పొరపాటు చేయకూడదు. ఆయన చూస్తున్నాడు కాబట్టి నేను ఏ తప్పిదమో చేయకూడదు. ఆయన చూస్తున్నాడు కాబట్టి నేను ఏ యొక్క ఇబ్బంది దేవుడికి కలిగించే విధంగా నేను ఉండకూడదు. అనుకునే లక్షణాలు భూమి మీద ఎవరికి ఉందంటే క్రైస్తవుడికి మాత్రమే. ఎందుకంటే హెచ్చరిస్తుంది బైబిల్. తప్పు చేయొద్దు అంటది, పాపం జోలికి వెళ్ళొద్దు అంటది, పాపంలో పడొద్దు అంటది, పాపం మాట్లాడొద్దు అంటది. ఏదైనా దేవుడు హెచ్చరించి దేవుడు నీకు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని నువ్వేం చేసుకోవాలి తెలుసా? హృదయంలోని దాన్ని ఆ హృదయంలోని నువ్వేం చేసుకోవాలంటే కట్టుకోవాలి. నీ మనస్సుని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వేం చేసుకోవాలి? కట్టుకోవాలి. నేను నీతిమంతుడిగా తీర్చడం కొరకు ఆయన పరమును వీడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను నీతిమంతుడిగా తీర్చడమే కాదు కానీ ఎవరు నీతిమంతుడిగా తీర్చినా వారిని మహిమపరచు. చూడండి, ముందు నిన్ను పిలుస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. నా ఇంటి చూడండి, ముందు నువ్వు ఎక్కడున్నా, కాశీలో ఉన్నా నేనేం చేసుకుంటాడు? మందిరంలో ఉండు, మందిరంలో పరిచర్య చేయి, మందిరంలో సేవ చేయి, మందిరంలో నువ్వు ఏం చేయాలి? పరిచర్యలో ఉండు, ప్రతి విషయంలో హెల్ప్ చేయి, ప్రతి విషయంలో నువ్వు దేవుని కొరకు పని చేయి అని ముందు నేను పిలుచుకుంటాడు. ఆమె చెప్పు. ఇప్పుడు చెల్లాలు ఉన్నారు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మన పరిచర్యలో ఉన్నారంటే దానికంటే దేవునికి కావాల్సిన ఒక సంతోషం ఏముంది? హల్లెలూయా. ఆది కాలంలో దేవుడు నిర్ణయించాడు, ఎక్కడో ఉన్న వీరిని ఇక్కడ నడిపిస్తున్నాడు అంటే అనాది సంకల్పం చొప్పున నిన్ను ఇక్కడ పిలుచుకున్నాడు. ఆమె చెప్పండి. ఎక్కడో ఉన్న మరి అనకాపల్లి జిల్లాలో ఉన్న నన్ను దేవుడు ఇక్కడ పిలుచుకున్నాడు, ఈ విశాఖ జిల్లాకు పిలుచుకున్నాడు. అక్కడి నుంచి ఇక్కడ రావడం దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక. ఆయన ముందుగానే నేను పలానా దగ్గర పెడతానని ముందుగా ఆయన రాసించండి నీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తెలుసా, ఇది చాలా మంది అంటారు, అన్యులు ఏమంటారంటే ఒక ఆయన ఉంటాడు, ఆయన తలరాతలు రాస్తాడు అంటాడు. నీ పేరు చెప్పని కానీ రాస్తాడంట. కానీ దేవుడు ముందే నీ కొరకు రాసించాడు. ఆమె నువ్వు ఎప్పుడు పుడతావో తెలుసు, ఎప్పుడు ఏ విధంగా జీవిస్తావో, చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఏ విధంగా బ్రతుకుతావో, నడిప్రాయంలో ఉండేటప్పుడు ఏ విధంగా బ్రతుకుతావో, యవనంలో ఉండేటప్పుడు ఏ విధంగా బ్రతుకుతావో, ముసలితనం వచ్చాక ఏ విధంగా బ్రతుకుతావో సమస్తమో తెలుసు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు కూడా దేవుడు తెలుసు. ఆమె హల్లెలూయా. అంటే ఆయన ముందుగా రాసించాడు. నీ తలరాతను రాసేది ఎవరో తెలుసా? నీ తలరాతను రాసేది దేవుడు. ఆమె చెప్పు. ఆ దేవుడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయన నీ కొరకు రాసించాడు. ఆల్రెడీ నీ జీవితాన్ని అంతటినీ రాసించాడు. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఈ భవిష్యత్తు ఇలా ఉంటావు, నీ జీవితం ఇలా ఉంటుంది. ఆయన ముందుగా రాసించాడు. ఆ రాతని ఎవడో చేరపలేడు. హల్లెలూయా. ముందుగా నిన్ను పిలుస్తాడు. మొదటిది ముందుగా నిన్ను పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు. ముందుగా నిర్ణయిస్తాడు, రెండోది పిలుస్తాడు, మూడోది ఎవరిని పిలుస్తాడో వారిని నీతిమంతులుగా చేస్తాడు. మీకు అర్థమవుతుంది? 4 పాయింట్లు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నిర్ణయిస్తాడు. ఇప్పుడు 10 మందిలో ఉన్నాం. మీకు ఈ అర్థం ఏంటంటే ఈ మాటలు చెప్తాను చూడండి. ఇటువంటి నా వైపు చూడండి. ఇప్పుడు మనం అంతా ఉన్నాం. ఇప్పుడు మీలో కొంతమంది ఉన్నారు. అందులో నేను అంటాను, ఈ పనికి నువ్వైతే బాగుంటావు. అర్థమవుతుందా? ఈ పని నువ్వు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక జాబ్కి వెళ్ళాము అనుకోండి. ఆ జాబ్ కాడ ఏమంటాడంటే నువ్వెంత చదువుకున్నావు? డిగ్రీ. నువ్వెంత చదువుకున్నావు? ఇంటర్. నువ్వెంత చదువుకున్నావు? 10th. అంటే నీ 10th తగ్గట్టు కాలిక్యులేషన్ తగ్గట్టుగా జాబ్ అక్కడ ఉంటుంది. నీ ఇంటర్ తగ్గట్టు కాలిక్యులేషన్ తగ్గట్టుగా జాబ్ ఉంటుంది. అలాగే నీ డిగ్రీ కాలిక్యులేషన్ తగ్గట్టుగా డిగ్రీ జాబ్ వస్తుంది. అలాగే ముందుగా నువ్వు ఏ పనికైతే పని చేస్తావో, దేవుని పనిలో ఉంటావా, పరిచర్య చేస్తావా, వాక్యాన్ని బోధించగలుగుతావా, లేదా వాయిద్యాలు వాయించగలుగుతావా, లేదా సేవకుడు వెనకాల నిలబడగలుగుతావా, లేదా నువ్వేం చేయగలుగుతావో ముందుగా నిన్ను నిర్ణయించేది ఆయన. ఆమె చెప్పాలి. ముందుగా నేను నిర్ణయించేది కాబట్టి ఈ మందిరంలో కూర్చున్నాను. ఆమె ముందుగా నిర్ణయించే దేవుడు. రెండోది నిర్ణయించిన నిన్ను ఆయన పిలుచుకుంటాడు. ఆమె చెప్పు. నువ్వు పనిలో పనికి వస్తావు, చిన్న పౌలు ఫలం దానికి నువ్వు పని చేస్తావు కాబట్టి ఈ పనులు నువ్వు ఉండాలి అని ముందుగా ఆయన ఏం చేస్తాడు? నిర్ణయిస్తాడు, పిలుస్తాడు. ముందు నిర్ణయిస్తాడు, రెండోది పిలుస్తాడు, మూడోది పిలిచిన తర్వాత నీతిమంతుడిగా చేస్తాడు. ఆమె చెప్పండి. ముందుగా నిన్ను నువ్వు అనుకోవాలి. ముందుగా నన్ను నిర్ణయించాడు, రెండోది పిలిచాడు, మూడోది నీతిమంతుడిగా చేశాడు. ఇక నాలుగోది అక్కడ నీతిమంతుడిగా తీర్చిన తర్వాత వారిని ఏం చేస్తాడో తెలుసా? మహిమపరుస్తాడు. ఇది ఇంపార్టెంట్.
మీకు అర్థమైందా ఈ మాటలు? మరి ముందుగా చెప్పాలి, ముందుగా నిర్ణయిస్తాడు. 10 మందిలో నువ్వు అన్యులుగా ఉన్నప్పుడు నీ అన్యుల్లో నువ్వు ఎలా ఉన్నావో, ఎలా జీవించావో అన్ని నిన్ను చూస్తాడు. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. ఆమె చెప్పండి, నువ్వంటే ఆయనకి ఇష్టం. ఆయనకంటే నువ్వంటే ఆయనకి ప్రేమ, నువ్వంటే ఆయనకి నమ్మకం, నువ్వంటే ఆయనకి ఇష్టం. కాబట్టి 10,000లో నిన్ను కూర్చున్నా సరే నువ్వే కావాలా. ఆమె చెప్పు. ఆయన అంటాడు, నేను పాపిని ప్రభా, నేను ఎందుకు పని చేస్తా, నేను దోషిని ప్రభా, నేను ఎందుకు పని చేస్తా, నేను ఎన్నో హత్యలు చేశాను ప్రభా, నేను ఎందుకు పని చేస్తా, అయ్యా నేను ఎంతో మందితో తిరిగాను ప్రభా, నేను ఎందుకు పని చేస్తా, నేను ఎంతో మందిని చంపేశాను ప్రభా, నేను ఎందుకు పని చేస్తా, నేను ఎంతో దొంగతనాలు చేశాను ప్రభా, నేను ఎందుకు పని చేస్తా, నేను ఎంతో గంజాయి స్మగ్లింగ్ చేశాను, నేను ఎందుకు పని చేస్తా అని మనం అనుకుంటాం. చూసావా? అప్పుడు ఆయన అంటాడు, నువ్వే కావాలి. చెప్పండి, నువ్వే కావాలి. ఎందుకు నేనంటే ఇష్టము, ఎందుకు నేనంటే ఇష్టం అంటే అప్పుడు ఆయన అంటాడు, నీవంటేనే నాకు నమ్మకం. ఆమె చెప్పండి, నువ్వంటే నాకు నమ్మకం కాబట్టి నేను నిర్ణయించాను. నిర్ణయించిన తర్వాత కొంతమంది యాసలేస్తారు. యేసు ప్రభు అంటే యేసు ప్రభు నన్ను నిర్ణయించాడట, నన్ను ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు ఎంత తిరగబడినా నీ ఎరగబాటు నీ గూళ్ళు ఇరిపేసి, నిజం చెప్తున్నా, దేవుని పనిలో నువ్వు ఉండాలనుకుంటే ఆయన నిర్ణయించాడు అనుకో, ఎన్ని యాసాలు వేసినా నిన్ను చూడండి, ఎంత గట్టి సైకిల్ అయినా ఒక వీలు ఎక్కిందంటే ఏమైతుంది, పెద్ద వాహనం ఎక్కితే ఏమైతుంది, అవునా కదా? ఇంకో విధంగా చెప్తాను, ఇంత రాయి ఉంది, ఎంత పెద్ద సైకిల్ అయినా ఆ రాయిగా నిలబడితే ఏముంది, తిరిగిపోద్ది కదా. ఆ రాయే క్రీస్తు. సైకిల్ లాంటి మనం అనుకోండి, ఆ రాయే క్రీస్తు. నువ్వు ఎంత తిరగబడినా నీ ఎరగబోటు తీసేసి నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ నిర్ణయిస్తాడు, రెండోది పిలుస్తాడు, మూడవది నీతిమంతుడిగా చేస్తాడు, నాలుగోది నేను గణపరుస్తాడు, లేదా గణపరుస్తాడు లేదా మహింపరుస్తాడు. ఆమె నాలుగోది నేను మహింపరిచి లోకానికి ఇదిగో నా కుమార్తె అని చూపిస్తాడు, ఇదిగో నా కుమారుడు అని చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ అడుగులో ఉన్నావో అర్థం చేసుకో. నువ్వు నిర్ణయించిన దగ్గర ఉన్నావా, పిలిచిన దగ్గరే ఉన్నావా, లేదంటే నీతిమంతుడిగా చేసే విధానంలో ఉన్నావా, లేదంటే గణపరిచే విధానంలో ఉన్నావా? ఏ విధానంలో ఉన్నావు నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించాలి. ఏంటంటే అయితే నన్ను దేవుడా నిర్ణయించింది. ఎవరు నిర్ణయించింది? దేవుడా. ఎవరు నిర్ణయించండి? దేవుడు నిర్ణయించాడు. రెండోది, నిర్ణయించింది నిన్ను అలా వదిలిపెట్టలేదు. ఫస్ట్ నేను ఎలాగుండేదంటే నా బ్రతుకు ఎలాగుండేదంటే దేవుడు నమ్ముకున్నాం కానీ ఏదో తెలియదు. ఇప్పుడు తమ్ముడికి ఉన్న అజ్ఞానం ఉన్నదా, ఆయనకి దేవుడు అంటే రుచి తెలియదు, ఎట్లా దేవుని ఆత్మ అంటే రుచి తెలియదు. ఆయనకి కాదు, చాలా మంది క్రైస్తవులకి రుచి తెలియదు. నిజంగా రుచి చూసి తెలుసుకున్నాడు దాన్ని. హల్లెలూయా. రుచి చూడు, చికెన్ బిర్యానీ ఎలా ఉంటుంది తమ్ముడు? సూపర్గా ఉంటుంది. ఎలా చెప్పగలుగుతున్నావు? తిన్నా. అవునా? హల్వా తిన్నారా? ఎలా ఉంటుంది? తీపి తెలీదా? తేనె ఎలా ఉంటుంది? తేనె తిన్నావా? తేనె తినలే. తీపి తెలియదా? తీపి వస్తువులు ఏం తినలేదా? తిన్నా. ఎలా ఉంటాయి? బాగుంటాయి. అవి టేస్ట్ చూసావు, అన్ని టేస్ట్ చూసావు, అవునా కదా? తాగావా? టేస్ట్ తెలియదు. అప్పుడే ఎప్పుడో తాగావు కదా, టేస్ట్ ఎలా ఉంది మరి. కానీ దానివల్ల కీడే కదా, దాన్ని వదిలిపెట్టేసావు. దేవునికి మాయమా. ఇప్పుడు లోకంలో ఉన్న టేస్ట్ చాలా వరకు నువ్వు చూసావు, అవునా కదా? చూసావు. ఈ టేస్ట్లు అన్నీ ఒకటైతే ఇవన్నీ వెళ్దా, ఇవన్నీ భౌతిక సంబంధం. కానీ ఒక టేస్ట్ ఉందా, దాని టేస్ట్ చూడు, అద్భుతం చూస్తాం. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిర్ణయించింది ఎవరు? దేవుడు. నువ్వు ఇక్కడికి దాకొచ్చేవాడి కారణం ఎవరు? నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్న కారణం ఎవరు? అంతే. నువ్వేదో అనుకుంటా కానీ నేను ఎక్కడో ఉండి ఎలాగొచ్చానో నాకు అర్థం కాలేదు, ఎలాగొచ్చా నాకు
నేను నిర్ణయించింది ఆయన. ఆమె చెప్పు. హల్లెలూయా. నువ్వు చాలా మందిలో, ఎంతో కొన్ని వందలాది మందిలో నేను ఒకరిని ముందు నన్ను నిర్ణయించాడు. నిర్ణయించి నేను దేవుని వాక్యానికి ఈయనైతే కట్టుబడతాడు, దేవుని వాక్యానికి ఈయనైతే పనికొస్తాడని నన్ను ఏం చేశాడు? పిలిచాడు. హల్లెలూయా. నిర్ణయించి నన్ను ఏం చేశాడు? పిలిచాడు. పిలిచిన పిలుపుకి నేనేం చేశాను? లోబడ్డా. హల్లెలూయా. కొంతమంది పిలిచిన పిలుపు లోబడరండి. దేవుడు పిలిస్తే ఎలవయా గాలి అంటాడు. సౌలేమన్నాడు? సౌలా 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 అని పిలిస్తే 3 సార్లు ఏమన్నాడు? ఎవరు అన్నాడు? లేదు, మనం అడగాను కానీ ఎవడవు నీవు అన్నాడు. దేవుడిని ఏమన్నాడు? కానీ దేవుడేమో అనుకోలేదు. దేవుడేమి అనుకోలేదు. దేవుడేమో అనుకోలేదు. ఎవడు నీవు అంటే, దేవుడా నేను దేవుణ్ణి, నువ్వేమో మానవుడివి, నేను కానీ శాపం పెడితే నువ్వు పోతావు అన్నాడు దేవుడు? అనలేదు. ఎవడో నీవు అంటే అప్పుడు ఆయన తగ్గించుకొని అంటున్నాడు, ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసు నేనే. ఆ మనసు మారిపోయింది అంటే, ఆ మాటకే మనసు మారిపోయింది. ఎవరైనా తిట్టారనుకోండి ఏది తప్పని బొడీయడం కాదు, అది ఆలోచించాను. నేను ఆ సందర్భం జ్ఞాపకం వస్తాను. అనుకో వెళ్ళాను సైడ్కి బండి ఆపితే నాకు తెలియదు, నా వెనకాల పోయింది బళ్ళు ఆగిపో. నేను బళ్ళు ఆగిపోతే ఆ రిక్షా కూడా బండ బుద్ధులు తిరుగుతుండే నా ముఖం మీదే. బండ బుద్ధులు తిరుగుతుంటే అప్పుడు సైడ్కి పెట్టమని తిట్టాడు అన్నమాట. బూతులు తిట్టాడు. నేనేమో సరే విని వెళ్ళినట్టు సైడ్కి బండి ఆపాను. బండిలో ఉన్న వాళ్ళు ఎలా చూస్తాను. బండి ఆపేసి వెనకాలకి వెళ్ళాను. ఏం కొట్టేయడానికి వెళ్తుండేమో అనుకుని ఆలనుకుంటాను. వెనకెళ్ళి డోర్ వేసుకొని మళ్ళీ బండి తీసుకొని వెళ్ళిపోతే ఆయన అడుగుతాడేమో అనుకున్నాను, కానీ చాలా దారుణం తిట్టాడు. కానీ దేవుడికి లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఒక రోజు ఉంటుంది. హల్లెలూయా. అది నేను ఆ సమయంలో కొట్టచ్చు, ఆ సమయంలో తాగిస్తున్నాడు, కొట్టచ్చు, కొడుతూ విధంగా పడతాడు. నా బలమున్నా నేను ఉపయోగించాను. హల్లెలూయా. నా బలమునే నేను ఉపయోగించాను. ఎందుకో తెలుసా? అది నా బలహీనత కాకూడదు కాబట్టి. నా బలమే నాకు బలహీనత అయితే నేను ఎక్కడో కూడా పడిపోతాను. అవునా కదా? ఒకప్పుడు బండి రింగి తిప్పేవాడిని తెలుసా? మీకు తెలుసా లేదు? మంచి ఎరగపోతే మామూలు ఎరగపోతే. ఇప్పుడు ఎలాగెళ్ళాలో అరగాలి. ఎందుకు? అన్నీ ఉన్నాయి నాకు. తెలివి ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది. నేనే 20 కాదు, నేను కొట్టగలను, నేను తిట్టగలను, నేను ఏమని అనగలను. నో, నెవర్. ఎందుకంటే వాక్యమైన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నువ్వు నిర్ణయించేటప్పుడే, నువ్వు పిలిచినప్పుడు ఆ పిలుపుకి చాలా మంది లోపడకపోతే, అరే నన్ను జాగ్రత్తగా ఉండరా అంటే ఒక ఆయన పిలిచేటట్టు. ఒక ఆయన పిలిస్తే ఉన్నారులే మాకు దేవి దేవతలు చాలా మంది ఉన్నారు కానీ వెళ్ళు అన్నాడు. ఏమన్నాడట? చాలా మంది ఉన్నారు, నువ్వు వెళ్ళు అన్నాడు. సరే అనేసి ఆయన మాయమైపోయాడు. మళ్ళీ ఇంకోసారి ఒక 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత పిలిచాడు. పిలిస్తే మనోడికి ఇంకా ఎరగబోటు తగ్గలేదు. ఏం తగ్గలేదు? జాగ్రత్తగా వినాలన్నమాట. ఇంకా ఎరగబోటు తగ్గలేదు. ఎరగబోటు తగ్గపోయేసరికి ఆ సమయంలో వచ్చి కూర్చో లైవ్ వస్తుంది. ఎరగబోటు తగ్గలేదు. అప్పుడు మళ్ళీ దేవుడు ప్రత్యక్షం అంటున్నాడట. ఏమంటున్నాడంటే, నేను పిలిచాను కదా, లోబడతావా అని అడిగాడు. అడిగితే మా ఊళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు కూడా మొక్కుబళ్ళు లాంటివి ఉన్నాయి, తీర్చేసుకుని తర్వాత వస్తాను అన్నాడు. ఏమన్నాయట? మొక్కుబళ్ళు చాలా ఉన్నాయి. చాలా మొక్కుబళ్ళు ఉండిపోయే. చాలా మంది మొక్కుబళ్ళు దగ్గర ఆగిపోతాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మొక్కుబళ్ళు ఉండిపోయాయి. ఈ మొక్కుబళ్ళు అయిపోయిన తర్వాత వస్తానన్నాడు. కూర్చో బాబు. తలిపేసి మొక్కుబళ్ళు ఉండిపోయా, మొక్కుబళ్ళు చూసుకుని తర్వాత వస్తానన్నాడు. అవునా సరే అనేసి వెళ్ళిపోయాడు. మూడోసారి మళ్ళీ దేవుడు మాట్లాడాడు. లోబడు లేకపోతే నీ పని అదో గతి అన్నాడు. నాలాగా నాకు చెప్పాడు కదా మూడోసారి. అలాగే చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడట, ఇంకా నాకు టైం ఉంది, టైం కావాలన్నాడు. మీరు నమ్ముతారు నమ్మరు, 2 కాళ్ళు పడిపోయి భార్య వదిలేసిపోయింది.
ఏమైపోయింది? భార్య వదిలేసిపోయింది. ఒక్కనొక్క కుమారుడిని తీసుకొని చిన్నతనంలోని భార్య వదిలేసిపోయింది. రాకవారు భార్య వదిలేసిపోయింది. భార్య వదిలేసిపోయిన తర్వాత పాపం ఈ 2 కాళ్ళు పడిపోయినాయి. చేశారు పాపం, పరిచయం చేశారు. ఆ తర్వాత ఒకరోజు ఏం జరిగిందో తెలీదు. ఓ రోజు అనుకున్నాడట, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు నాకు ఈ బ్రతుకు ఎలా వచ్చిందని చెప్పి తనలో తాను కృంగిపోయి అనుకుంటున్నప్పుడు ఎవరో సువార్త చెప్పారట. మళ్ళీ ఎన్నోసారి వచ్చింది ఇది సువార్త? తిరగబాటు అయితే దగ్గర 4వసారి వచ్చింది. 4వసారి వచ్చినప్పుడు అప్పుడు లోబడ్డాడు. కానీ ఎప్పుడు నేను ఇలా చేయిలు పట్టుకొని నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా బ్రతుకు మారదు, చచ్చిపోయినా బాగున్నాను, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం, ఎన్నో సందర్భాల్లో అని అనుకున్నటువంటి పర్యాయములు ఎన్నో ఉన్నాయి. అయినా సరే బ్రతికాడు. నేను అప్పటికి చెప్తున్నాను, అన్నయ్య దేవుడు నేను మాట్లాడుతున్నాడు, దేవుడు నేను నిలబెడతాడట, నేను వాడుకుంటాడట అంటే విశ్వాసం ఉంచేవాడు కాదు, నమ్మకం ఉంచేవాడు కాదు. ఏ దేవుళ్ళే, దేవుడు ఉంటే ఈ బతుకు ఎలాగవుతా, దేవుడు ఉంటే ఈ జీవితం ఎలాగవుతా అనుకున్నాడు. అంటే మనవాడికి ఇంకా ఎరగబాటు. కానీ అలాగా ఆ పిలుపుకు లోపడకపోయేసరికి ఏమైపోయింది? వాళ్ళు చేయబడుతుంది. చాలా మందిని దేవుడు పిలుస్తాడు. చాలా మంది దేవుడు పిలిచినప్పుడు ఆ దేవుని పిలుపుని పక్కన పెడుతుంటారు. పక్కన పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష తప్పదు. ఇది మాత్రం 100% వాస్తవం. మాట వినకపోతే శిక్ష అలాగే తప్పదు, పక్కన పెట్టిన వాళ్ళకి శిక్ష అలాగే తప్పదు. దేవుడి మందిరికి రా అంటే రేపు వస్తాలి, ఎల్లుండి వస్తాలి, తర్వాత రోజు వస్తాలి, వచ్చే వారం వస్తాలి, 10 రోజుల తర్వాత వస్తాలి, నెల రోజుల తర్వాత వస్తాలి, 10 సంవత్సరాల తర్వాత వస్తాలి. నా బ్రతుకు మారని చూద్దాం, నా జీవితం మారని చూద్దాం, నా స్థితిగతులు మారని చూద్దాం. నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్ళు, నిన్నేం ఆటంకపరిచాను, నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నా మనసు మారితే, దేవుడు నాకు కనబడితే వస్తాను. వేటోళ్ళు నమ్మలేదు. అవునా కదా? అంటే వీళ్ళకి లోపల ఏముందో తెలుసా? గర్వము. ఏముంది? గర్వం. ఈ దేని చూసి గర్విస్తున్నారో తెలుసా? దేని చూసి వారు గర్విస్తున్నారో తెలుసా? వారికి ఏమీ లేదు. వెనక కానీ ముందు కానీ ఏమీ లేదు. దేని బట్టి వారు గర్విస్తున్నారంటే దేవుని మాటను తృణీకరించి వారు గర్వంతో నింపబడి ఉన్నారు. గర్వం నాశనానికి ముందేమొస్తుంది? గర్వం ఎప్పుడైతే వచ్చిందో కంపల్సరీగా 100% నాశనం వారి కొరకు కాచుకొని ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా నిన్ను నిర్ణయిస్తాడు, రెండోది నిన్ను పిలుచుకుంటాడు. ఆ పిలిచిన పిలుపుకి నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు వచ్చి పిలిచినట్టునే చిత్తం ప్రభు, ఏమది? చిత్తం ప్రభు అని లోబడుతున్నా. సమూయేలు దేవుడు వచ్చి పిలిచాడు, సమూయేలు అని ఎన్నిసార్లు పిలిచాడు? ఎప్పుడైనా 3వ నెంబర్కి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్తా. 3 సార్లు పిలిచాడు. 3 సార్లు పిలిస్తే చిత్తము ఎవరు అని చెప్పి ఆ ఏలియాని సేవకుడి దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఏలియాని సేవకుని లేపి, అయ్యా నన్ను పిలిచారా మీరు అంటే, నేను పిలవలేదే అంటాడు. మళ్ళీ వెళ్ళి పడుకుంటే మళ్ళీ 3 సార్లు పిలుస్తాడు దేవుడు. 3 సార్లు పిలిస్తే మళ్ళీ ఏలియా అని సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచారా అంటే, నేను పిలవలేదే అంటాడు. 3వసారి పిలవక ముందు ఏలియా అంటాడు, ఆ చిత్తము నేను ఉన్నాను చెప్పండి అని చెప్పు అంటాడు. ఎంబడే నీ దాసుని నేను వింటున్నాను చెప్పండి అని చెప్తే ఎంబడే అయ్యా సమూయేలుకి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమే, సమూయేలు అని పిలిస్తే నేను ఎక్కడే ఉన్నాను చెప్పండి అని చెప్తాడు. అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు పిలిచిన పిలిపికి ఎవరైతే లోపడరో అది సేవకుడు నోటంట రాని, అది ఆ సేవకుడు నోటంట కానీ దేవుడు నోటంట కానీ వచ్చిన మాటని ఎప్పుడు కూడా మనం తోలనాడుకున్నామా అంతే, అయిపోయింది తన పరిస్థితి అనుకోవాలంతే. ఎప్పుడు కూడా దేవుని సేవకుడు వచ్చి నీ ఇంటి గుమ్మం ఎక్కి నీ ఇంట్లో అంటాడు, పలానా కీడు జరగబోతుంది లేదా పలానా అద్భుతం జరగబోతుంది, అక్షరాలో వాస్తవం. హల్లెలూయా. అంతే జరిగిపోద్ది. ఆ ఇంటికి వెళ్ళి అంటాడు, ఏమో మందిరం రాలేదంటే, ఏటాయి గారు సమస్యలు బాధలు కష్టం ఎవరికి లేవు సమస్యలు బాధలు, మందిరానికి మాని దానంతో ఒక దినము గడుపుట మందిరంలో 1000 దినాల బలాన్ని నువ్వు కోల్పోతున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు చాలాసార్లు మీ ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను, రండి ఎందుకు ఇలా ఉండిపోతారు, మందిరానికి వస్తే పిల్లలతో అందరితో వస్తే ఎంత కలకల్లాడుతుంది మందిరం అని అడిగితే వద్దాం అనుకుంటున్నాను కానీ ఆ రోజుకి కూడా వద్దండి, వద్దాం అనుకుంటున్నాను కానీ ఆ రోజుకి అసలు నువ్వు వదిలిపెడితేనే కాదు, ఉన్నది వదిలిపెట్టి నిన్ను ఏదైతే వెంటాడుతుందో అది వదిలిపెట్టి దేవుని పిలుపులో పడు. అంటే దేవుడే వచ్చి నిన్ను పిలవాలంటే నువ్వు పెద్ద గొప్పడు అన్నమాట. ఇక్కడ ఎవరు పిలవాలంటే కొంతమంది అంటారు, మూర్ఖులాంటి ఎలా మాట్లాడు తెలుసా, దేవుడు వచ్చి పిలిస్తే కనబడతాడు అంటున్నావుగా, మాట్లాడతాడు అంటున్నావుగా, ఆయన వచ్చి పిలిస్తే అప్పుడు నేను లోపడుతున్నా. ఆడంత మూర్ఖుడు ఎవరు లేడు, గుర్తుపెట్టు, ఆడంత మూర్ఖుడు ఎవరు లేడు. ఎందుకో తెలుసా, ఆయన వచ్చి పిలిస్తే నేను వెలుగుతా అంటున్నాను. ఆయన వచ్చి పిలడానికి నువ్వు మరి దేవుడికి చాలా ఆసనుడు దగ్గరోడివి కదా, నిన్ను వచ్చి పిలుస్తాడు. అంటే దేవుడికి తెలుసా మనిషికి ఒక్కొక్క జబ్బు ఉంటుంది, ఉంటుందా? అదనమాట. ఆయన వచ్చి పిలిస్తే నేను లోపడతాను అన్నవారికి ఆయన పిల్ల కదా ఏంటి, ఇంకా అదే పరిస్థితి. అప్పుడు ఎప్పుడు లోపడతాడు తెలుసా, పందికి ఎప్పుడు బుద్ధి అవుతుందా అక్కడ? 2 కాళ్ళు చేతులు కట్టేసి కర్ర మయ్యా నుంచి తోసి ఇలా భుజాల మీద ఎత్తుకుంటే అప్పుడు చూస్తుంది ఆకాశం. అప్పుడు దాకా ఆకాశం అయితే చూడమంటే అస్సలు సమస్య లేదే. నేను ఎలాగే అదే నమ్ముతుంది, అలాగే నమ్ముతుంది. దాన్ని అంటున్నట్ట పైకి చూడ ఒకసారి అయితే అచ్చే అలా చూడదు, ఎప్పుడు అది ఎప్పుడు చూడదు. అదో అవుతుంది, పడుకున్నప్పుడు ఎత్తనే, పడుకున్నప్పుడు ఇలా చూడలేదు, చూడాలనుకుంది అలాగే చూడదు. ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడు చూస్తా తెలుసా, ఆకాశం వైపు దేవుడా నీవు ఉంటే నన్ను కనికరించాలి. ఎప్పుడు తెలుసా, సత్యం ఉంది. అలాగా కొంతమందికి చావు దగ్గర పడితేనే గాని బుద్ధి రాదు. దేవుడు పిలుస్తాడు, నాన్న ఎందుకు ఉండిపోవడం మందిరానికి రాంటే. చాలా మంది అంటే మీరని కాదు, చాలా సందర్భాల్లో చాలా ఎవరి దగ్గరికి వెళ్తుంటాం కదా ప్రార్థన చేయడానికి. మందిరానికి వెళ్ళొచ్చు కదంటే అందరూ, మా అమ్మ వెళ్తుంది కదండి, మా నాన్న వెళ్తాండి కదా, వాళ్ళ ముందు మారమని చెప్పండి, వాళ్ళే అప్పుడు నేను చదువుతాను. ఇలాగంటారు, ఇంకో మాట చెప్తుంది, ఎలాగంటారు తెలుసా, వాళ్ళ ముందు తినమని చెప్పండి, వాళ్ళ ఆకలి తీరిసింది అనుకో, అప్పుడు నేను తింటా అంటారా? అలా అంటారు, మాట అయితేనే అంటారు. దేనికి? ప్రార్థనకి అయితే, చర్చికి వెళ్ళడానికి అయితే అంటారు. కానీ ఇంటికాడ మనోడు ఏం చేస్తాడు, వాళ్ళ ముందు తినమని చెప్పండి అంటాడా? మీరు తింటే తినడం లేదు మా నేను మాత్రం కడుపు నిండా తిని పడుతున్నాను, దానికి మాత్రం ముందే, కానీ దీనికి మాత్రం వెనక. హల్లెలూయా. ఏమంటారు? అమ్మో, తిండికి ముందు తిండిపోతులు, తిరుగుపోతులు, తాగుపోతులు, నిద్రపోతులు, దరిద్రులు అవుతులు అంటారు. అర్థమవుతుందా? తాగుబోతులు, తిండిపోతులు, నిద్రపోతులు దరిద్రత అనుభవిస్తారు. ఎంత తెచ్చినా కష్టార్జితం నిలవదు. తన పొట్టే తన దేవుడు, తెలుసా మీకు? నిజం. కొంతమంది చూడండి, నిమిషానికి ఒకసారి ఆకలేసేస్తుంది, నిమిషానికి అది ఏదనుకున్నా తన పొట్టే తన దేవుడు. నిజం, వాస్తవం. లోపల గ్రైండర్ రుబ్బెత్తు ఉంటే ఏడియా ఆకలేసా. నువ్వు పిలిచిన పిలుపుకు లోపడకపోతే నీ పరిస్థితి ఒకరోజు అధోగతి అయిపోతుంది. అర్థమవుతుందా? ముందు నిర్ణయిస్తాడు, రెండోది పిలుస్తాడు, మూడోది నీతిమంతుడిగా చేస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడిగా తీరిస్తే ఎన్ని అద్భుతాలు చూస్తావో. పాపిగా ఉన్న నిన్ను పిలుచుకుంటాడు, పాపిగా ఉన్న నిన్ను పిలుచుకొని నీతిమంతుడిగా చేయడం కొరకు ఎన్ని కష్టాలు పడతాడో యేసయ్య. నువ్వు పడతావో పడవో తెలియదు, కానీ నిన్ను నీతిమంతుడిగా తీర్చడం కోసం ఎన్ని ఇబ్బందులు పడతాడో యేసయ్య తెలుసా. నువ్వు నీతిమంతుడు అయ్యేంత వరకు కూడా నిన్ను వాక్యములోని, ప్రార్థనలోని, తర్వాత వినడంలోని, మందిరంకి వెళ్ళడంలోని ప్రతి విధంగా నీకు సహాయం చేస్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటాడు, చదువు వాక్యం, చదువు వాక్యం, చదువు వాక్యం, చదువు అంటాడు.
ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటాడు. నువ్వు మందిరానికి వెళ్ళు, మందిరానికి వెళ్ళు, మందిరానికి వెళ్ళు అంటాడు. ఈ పక్కన కూడా ఉంటాడు, చదవక చదవక చదవక. రెండోది ప్రార్థన చేయక, ప్రార్థన చేయక, ప్రార్థన చేయక. ఆడి చెప్పింది వేరేగా ఉంటుంది. ఇద్దరు ఉంటారు, మీకు తెలుసా లేదా? నీ పక్కన ఆడుతాడు, నీ పక్కనే దేవుడు ఉంటాడు. దేవుడు నీ పక్కన ఉంటాడు, ఆడు నీ పక్కన నిలవడానికి ఒక్క క్షణం కూడా ఆడు నిలవలేడు, తెలుసా? అందుకే మన పక్షాన్ని దేవుడు ఉంటాడు, ఎవ్వడు ఏం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతులుగా తీర్చేంత వరకు ఎంత కష్టపడతాడో. ఒక తల్లి తండ్రి కడుపును కన్న ఆ బిడలే వాళ్ళు ఏమంటారు, నాన్న నువ్వు శుభ్రంగా ఉంటారంటే ఆడు సిగరెట్లు తాగుతాడు. ఒక నాన్న నువ్వు శుభ్రంగా ఉంటారంటే మందు తాగుతాడు. ఒక నాన్న నువ్వు శుభ్రంగా ఉంటారంటే సినిమాలు తాగుతాడు. ఒక నాన్న నువ్వు శుభ్రంగా ఉంటారంటే ఫ్రెండ్స్ తిరిగి కొట్లాటకి వెళ్తాడు. తల్లిదండ్రులు ఎంత చెప్తారు, ప్రతి విషయంలో శుభ్రం 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 అని చెప్తారు. ఒక్క మాట్లాడేంట ఉంటాడా? ఏంటో ఏంటో వినకుండాను అడ్డుదోవలు దొక్కడం వల్ల ఎవరికి ప్రమాదం? అడిగే. అలాగే దేవుడు కూడా చెప్తుంటాడు, నువ్వు మందిరానికి వెళ్ళు, నువ్వు బైబిల్ చదువు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవుడితో గడుపు, దేవుడు నువ్వు దగ్గరగా సమీపంగా ఉండాలేసి నిన్ను నీతిమంతుడిగా తీర్చేంత వరకు పడరా అని పాటు పడతాడు దేవుడు. తెలుసా నీకు? తెలుసా? ఈ విషయం వాళ్ళు చెప్పుకుంటుంది. నిన్ను ఒక మంచి వ్యక్తిగా తయారు చేసేంత వరకు కూడా ఆయన ఎన్ని ఇబ్బందులు పడతాడు. ఆ తర్వాత నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఏ పాపం జోలు కొలకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఏ తప్పు చేయకుండా ప్రార్థన చేస్తూ, దేవుడితో గడుపుతూ, దేవుడితో ఉంటూ, దేవుడితో నడుచుకుంటూ జీవిస్తూ ఉన్న నీకు ఒకేసారి కనపరుస్తాడు. కనపరచడం అంటే ఏంటి తెలుసా? నిన్ను ఇంకా ఆ ఎక్కలేని స్థానంలోకి నేను ఎక్కిస్తాడు అంతే. ఆ ఎక్కలేని ఊహించలేని స్థానంలో నేను నిలబెడతాడు అంతే. ఆ ఊహించలేని స్థానంలో నేను నిలబెట్టడమే కాదు, అందరికి బుద్ధి వచ్చేటట్టు చేస్తాడు. దేవుణ్ణి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవడో ఆపలేడు. నిన్నెవడో దేవుడిగా దయ్యం కూడా ఇచ్చింది కదండి, తెలుసా మీకు? ఒక కాంట్రాక్ట్ లో 10 లక్షలు కలిసి వచ్చిందండి, ఇంకో కాంట్రాక్ట్ 20 లక్షలు కలిసి వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకు తెలుసా? వాడేమనుకుంటారు తెలుసా? అమ్మోయ్ నా దేవుడు నన్ను ఎంత ఇచ్చిస్తున్నాడే అని అనుకుంటాడు. అనుకోడా? మనం అనుకోమా? నా దేవుడు నన్ను ఎంత తెచ్చిస్తున్నాడని. ఆడేం చేస్తాడు? ఒక 10 లక్షలు మిగిలిందంటే లక్ష రూపాయలు గొప్పలు కొనేసి పక్కన వేసేస్తాడు. ఆడి వంద బుద్ధి. అవునా కాదు చెప్పండి? 10 లక్షల బిల్డింగ్ దగ్గర మీకు 10 లక్షలు కలిసి వచ్చిందండి, వచ్చిందా లేదా? ఆడు ఏం చేస్తాడు? 1,00,000 రూపాయలు పోతే పోయినా గొప్పలు కొట్టేసి ఒక మంచి పండగ చేసి దానికి ఒక 2 లక్షలు ఖర్చు పెడతాడు. 3 లక్షలతో పండగ చేసుకుంటాడు, 7 లక్షలతో ఎంజాయ్ చేయాలి. అవునా కదా? కానీ క్రైస్తవుడికి 10 లక్షలు కలిసి వచ్చాయనుకోండి, ఒక్క రూపాయి దేవుడికి కూడా. ఇది లేక ఈరోజు క్రైస్తత్వం అట్టడుగు బాగుంది. కృతజ్ఞత లేదా? కోటేశ్వరుడు నాకు ఫోన్ చేస్తున్నాడు ఒక ఆవిడ, కోటేశ్వరుడు. నా చెప్పను కానీ నా యూట్యూబ్ లింక్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు వింటాను కావాలి. కోటీశ్వరాలు అయితే దేవుడు ప్రవచనం ద్వారా బ్రతికించాడు. ఒకే ఒక ప్రవచనం దేవుడు బ్రతుకుతాడు, నార్మల్ రిపోర్ట్లు వస్తాయి, వెళ్ళిపో అన్నాను అంతే. అద్భుతం చేశాడు. కృతజ్ఞత లేదండి. ఎంత డబ్బు అయితే ఎందుకు? 10 లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి. దేవుడికి 1 లక్ష రూపాయలు నేను ఇచ్చేవా? అలగొప్పతే అదే పనిలే. నేను అడగను, డబ్బు అడిగిపోని కాదు. నేను డబ్బుతో తర్వాత నాకు పనిలే. దేవుడు కావాల్సిన రోజు ఇస్తాడు, నేను అడగను. కానీ దేవుడు అడుగుతాడుగా. ఏమిచ్చాను? ఏమిచ్చావు? నేను బ్రతికించానుగా. ఏం చేసావు? చచ్చిపోయే నీ బ్రతుకును ఒక ప్రవచనం ద్వారా బ్రతికించానుగా. ఏం చేసావు? దేవుడు అడగడా? ఇంకా ఆ రోజు నేను ఫోన్ లేకపోతే నేను మళ్ళీ హాస్పిటల్ జాయిన్ అయిపోయాడు. మళ్ళీ హాస్పిటల్లో దేవునికి కృతజ్ఞత లేనిది ఎందుకు వేస్ట్? వృధా. హల్లెలూయా. అదే చెప్పాను. చాలా మంది ఇదే పొరపాటు చేస్తున్నారు. మనుషుల్ని దయ్యం హెచ్చరించగలదు, కానీ దేవుడు హెచ్చిస్తే సదాకాలం ఉంటుంది, దయ్యం హెచ్చిస్తే అది కొంతకాలంగా ఉంటుంది. అదే తేడా.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయనట ఎన్నో పూజలు, ఎన్నో పునస్కారాలు చేసి, నోములు, వ్రతాలు చేసుకోవాలి. ఏ రోజు ఏ దేవుడు కనబడలేదు, ఏ రోజు ఏ దేవుడు కనబడలేదు. ఎవరిని నేను విమర్శించట్లేదు, కానీ ఈ వాక్య ప్రకారం చెప్తాను. అయితే తను నైకులు చెప్తారు కదా, ఇలా దేవుడు నమ్ముకోండి, దేవుడు మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు అని చెప్పేసి మాట్లాడేసరికి అవునా కనపడతాడా అనుకున్నాడు. మనసులో ఇది ఆశ ఏంటో తెలిసి నేను గొప్పనైపోవాలి, నేను గొప్పనైపోవాలి. క్రైస్తవుడికి ఆ లక్షణం ఉండకూడదు. హల్లెలూయా. మనసులో ఏ కల్మషం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆసనుడిగా ఉండి నీతో మాట్లాడతాడేమో, కానీ ఏ కల్మషమైనా ఉన్నదంటే అది నీతో దేవుడు మాట్లాడేది కాదు. కానీ ఒక రోజు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడట, దేవుడు నమ్ముకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడట. దేవా నన్ను హెచ్చించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని అంటున్నాడట. అంటుంటే ఈ యొక్క మనసు ఉంది చూసావా, నేను దీవించబడిపోవాలి, కార్లు కొనియాలి, బంగ్లాలు కొనియాలి, డబ్బు ఉండాలి ఇంటి నిండా. ఈ మనసు ఉండి ప్రార్థన చేసే దేవుడు వింటాడా? మరి ఇంకోటి వింటాడు. ఎవరు? సాతాను. అయితే ఒక రోజు వచ్చాడట. ఒక రోజు వచ్చి, బిడ్డ నీకేం కావాలి అని అడిగాడు. నిజం చెప్తాను, నీకేం కావాలి అని అడిగాడు. వస్తాడు ఇలాగా, సాతాను వస్తాడు రాడు? వస్తాడు. వచ్చాడు. వచ్చి ఈ బిడ్డ నీకేం కావాలి అన్నాడు. అప్పుడు ఈయనేమనుకుంటున్నాడు, దేవుడే కనబడ్డాడు నాకు అని చెప్పి, దేవా 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 వచ్చావా వచ్చావా వచ్చావా, ఏం కావాలి కోరుకోమానవా అన్నాడు. దేవుడు అలాగంటాడా? అంటాడా? కానీ ఈడు అన్నాడట. అంటే ఆయన అన్నాడట, నాకు ఊహించలేని డబ్బు కావాలన్నాడు. ఊహించలేని డబ్బు కావాలన్నాడు. అయితే నీకు రేపు ఉదయం కాలం నీ డబ్బు నీకు ఇస్తాను అంటే సరే అనుకున్నాడట. డబ్బు ఇచ్చాడట. డబ్బుతో జలసం చేస్తున్నాడట, విరవీగుతున్నాడట. నేను ఎంత సంపాదించాలనుకున్నా అంత సంపాదిస్తున్నాను సంపాదించుకున్నాడు. కారు కొనుక్కున్నాడు, బంగారం కొనుక్కున్నాడు, అన్ని కొనుక్కున్నాడు. రోజు చూస్తున్నాడట. ఎవరి కోసం? దేవుడి కోసం మనం చూస్తాం, వాడు అలా చూడలేదు, సైతాన్ కోసం చూస్తున్నాడట రోజు. కానీ ఈడేమనుకున్నాడు తెలిసి, నేను ప్రార్థనే చేస్తున్నాను, ఏసయ్య కనబడుతుంటా కనుక ఈయన అనుకుంటున్నాడు. కానీ ప్రత్యక్షమయ్యేదేవాడు మన మనసులో వేరే ఆలోచన ఉండిపోయింది కదా. నీకు గొప్పని అయిపోవాలి, ఏంటి కింద మెట్లు ఎక్కకుండా, కింద ఒక 10 మెట్లు 15 మెట్లు ఎక్కితే మేడకి చేరుకుంటాం. అవునా? ఏమి ఎక్కకుండా పైకి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు మొత్తానికి. వాడు తీసుకెళ్ళిపోతాడు తెలుసా. అలాగే ఎంతో మంది ప్రపంచంలో నాడు వాడుకుంటున్నాడు తెలుసా. వాడుకోవట్లేదా? మరి రియల్ గా ఈ లైవ్ ద్వారా చెప్తున్నా కాబట్టి అది చెప్పకూడదు, లేకపోతే ప్రూఫ్స్ చూపి వాడుకుంటున్నాడు వాడు. అయితే ఆడి అన్నాడట, ఈ రోజు చూస్తున్నాడట, ఆ చీకటి గదిలోని చూస్తున్నాడట. వత్తవరా ఈ ప్రార్థన మారిపోయింది. వత్తవరా వంతు వస్తున్నాడు, చూస్తున్నాడు. ఇంకేం కావాలంటే పలాంది కావాలంటే అన్ని ఎత్తున్నాడు. ఓ రోజు కొన్ని సంవత్సరాలు గడిచింది. ఓ రోజు అనుకున్నాడట, ఈ ఊరి మీద పడి తిరగడం అలవాటు కదా, అర్ధరాత్రులు ఊరి మీద పడి తిరగడం అలవాటు కదా. చూసాడు ఎవ్వరు దొరకలేదంట. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, పక్కన మనోడు ఇదే కదా ఉంటే, నేను ఆడికి అన్ని అడిగినప్పుడు అన్నీ ఇచ్చాను కాబట్టి నేను అడిగినప్పుడు నా కోసం ఏదైనా చేస్తాడు అని చెప్పి ఓ రోజు మళ్ళీ లేచి ఉదయాన్నే వత్తవరా అంటే వచ్చినాడు గౌకి. అప్పుడు ఇన్నాళ్ళు నీవు అడిగిందల్లా నేను ఇచ్చాను కదా, ఈరోజు నేను ఒకటి అడుగుతాను ఇవ్వు అన్నాడు. ఏడు చెప్పు, నీకోసం ఏదైనా చేస్తాను. ఏమనుకుంటున్నాడు? ఎంకైనా దేవుడే అనుకుంటున్నాడు. ఈ భ్రమలో చాలా మంది బతికేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ విషయం చెప్తున్నా. దేవుడు అనుకుని దయ్యంతో సహవాసం చేసిన చాలా మంది ఉన్నారు ఈరోజు. అప్పుడు
అప్పుడు ఆయన వస్తారా అంతే గబుకుని వచ్చాడు, చూశాడు. చూసిన తర్వాత నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను, చాలా మందిని చూశాను, మరి ఎవరు నాకు సెట్ అవ్వలేదు ఈ రోజుకి. మరి నువ్వే నాకు సెట్ అయ్యి కాబట్టి మరి నేను అడిగింది ఎత్తావు ఇవ్వ అంటే, ఏడు కావాలి చెప్పాను. ఏడు కావాలి చెప్పంటే నీ ప్రాణం కావాలని. ఏం కావాలన్నాడట? అయ్యో ప్రభా నువ్వు దేవుడివేనా అన్నాడట. అప్పుడు ఎప్పుడు నా యేసై అయితే నన్ను ప్రాణం అడుగుతాడా? నువ్వు దేవుడు అయితే ఇది అనుకునే ఒకటి ప్రాణం పట్టుకుంటుంది. ఇలా ఉంటుంది పరిస్థితి. అందుకే మనం జాగ్రత్తగా దేవుడు హెచ్చించినంత వరకు కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ భరించుకొని మెట్టు ఎక్కితేనే ఆశీర్వదించబడిన వ్యక్తివి. హల్లెలూయా. యేసు ప్రభు ఒకేసారి నిన్ను పైకి లేవలెత్తాడు, గుర్తుపెట్టుకో. యేసు ప్రభు ఒకేసారి మెట్లు కొండ నువ్వు వెళ్తే కష్టపడలేవు బాబు, నువ్వు కష్టపడితే నేను చూడలేను బాబు, కాబట్టి నీ మేడ మీద కూర్చోబెడతాను అండవు. అర్థమవుతుందా? నేను నిచ్చిన వేస్తాను, నిచ్చిన మీద ఎక్కి అనడా అన్న. స్టెప్ కష్టాన్ని భరిస్తూ సహిస్తూ నీ పరిచర్యకి తగ్గట్టుగా, నువ్వు ఉన్నటువంటి ప్రార్థన తగ్గట్టుగా ప్రతిదీ ఆయన తూచి చూసి నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. అప్పుడు దాకా నువ్వు కంగారు పడిపోతే నీ వల్ల నువ్వు పడినట్టే. ఏ వల్ల? పాపపు వల్ల, సాతాను వల్ల పడిపోయినట్టే. ఈ మయ్యా నీలే కాయిన్స్ వస్తున్నాయి కదా, కాయిన్స్ వస్తున్నాయి కదా, అందులో చూసి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కదా, 40 లక్షలు ఇస్తాను, 50 లక్షలు ఇస్తాను. మోసపోయినోడు తిరుగుతుందా బాధ. అర్థం చేసుకో. ఏంటి ఒక నోటికి లేదా ఒక కాయిన్కి 40 లక్షలు 50 లక్షలు అంతటికి ముసిపోతాడు. పైకి వెళ్ళిపోదాం, ఎందుకు ఈ సమస్యలన్నీ బాధలన్నీ ఎవడు పడతాడు? 10 రూపాయలు 20 రూపాయలు ఎవడు తెస్తాడు? ఒక జాకెట్ కుడితే 150 రూపాయలు 200 400 ఇస్తాంటారు. ఈ డబ్బులు ఎవడికి కావాలి? డైరెక్ట్ గా మిషన్ కంపెనీ కొనేద్దాం అనుకొని ఆలోచిస్తాను కదా. అలాగే ఆలోచించారు చాలా మంది, అందులో నేను మరి చెప్పాలి కదా, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. డబ్బులు మోసపోయి హల్లెలూయా. మోసపెట్టే కూడా ఉన్నంతకాలం మోసపోతానే ఉంటాం, గుర్తుపెట్టుకో. ఆ తర్వాత తెలిసింది అది ఫ్రాడ్ అని. ఆ తర్వాత అది అంటే స్టెప్ దేవుడిని నెక్కించుకుని కంగారు ఎందుకు పడతావు? ఆయన ఒకటే తెలుసు, నిన్ను ఇచ్చించడం, నేను ఫలింప చేయడం. ఈ 4 పాయింట్ల ముందు నేను నిర్ణయిస్తాడు. రెండోది నేను పిలుస్తాడు, పిలిచని నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు, నీతిమంతుడిగా చేసి నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అదండి ఆయనలో ఉన్న లక్ష్యం. మళ్ళీ యేసయ్య ఒక స్థానంలో నేను ఉంచిన తర్వాత 10 మంది కాదు 1000 మంది ఏడనే నీకు ఏ అపాయం రాదు. ఎలా వచ్చేస్తుంది వీడికి? ఎక్కడ సంపాదించారు? తెలియని మార్గాలను ఎక్కడ సంపాదించారు? ఎక్కడట? చూస్తే తాగుపోతూ తిరిగిపోతూ వాడికి ఏడు తెలుస్తుంది. ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం వస్తాడు. పాపం పచ్చి ఏంది అదో అంటారు కదా పెద్దలు. ఎక్కడి నుంచి సంపాదించేస్తుంది? ఎవడు ఇచ్చేస్తాడే, ఏదో దారిలో వచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఏది నీకు తగలదు. నిన్ను ఎవరు హెచ్చిస్తున్నారంటే దేవుడు. నిన్ను హెచ్చించేది ఎవరో దేవుడు అంటారు చాలా మంది. దుమ్మెనే నాలుగట తిరుగుతుంది, తిరిగేది లోపల గ్రైండర్లా తిరిగేది నాలుక అంటున్నారా? అన్నయ్య ఏదో ఒక రోజు నిజం బయట పడుతుంది. వారి కళ్ళ కట్టినట్టు దేవుడు అనుభూతి చెప్తాడు. ఆమె చెప్పండి. ఎందుకో తెలుసా? ముందు నేను నిర్ణయించి నిన్ను పిలిచి నేను నీతిమంతుడిగా చేశాడు. నీతిమంతుడిగా చేసి నిన్ను హెచ్చిస్తున్నాడు. ఇప్పుడు ఒక 5 స్టెప్లు ఎక్కువ, ఇంకొక మహా అయితే 10 ఎక్కువ, ఇంకొక 10 లేదా ఒక 3 స్టెప్లు ఎక్కువ అనుకో, ఇంకొక 9
4 ఎక్కువ అనుకో, ఇంకొక 8. ఇలా నువ్వు ఎక్కుకుండా పోతే లాస్ట్ మెట్టుకు వచ్చేసరికి నేను ఎవ్వడూ ఆపలేవు. ఊహకందని స్థాయిలో దేవుడు నిన్ను అదే దేవుడు. అర్థమవుతుందా? ఈ 4 విషయాలు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ముందట నిర్ణయిస్తాడు. 1000 మందిలో ఉన్న నిన్ను నిర్ణయించి నిన్ను పిలుస్తాడు. ఆయన పిలిచి ఒక సంఘంలోనే ఒక సభ్యుడు గాను, ఒక పరిచారకుడు గాను, లేదంటే ఒక మ్యూజిక్ కొట్టేవాడు గాను, ఒక సింగర్ గాను ఏదో ఒక విధంగా పెడతాడు. పిలిచి అందులో ఉంటుండే నీతిమంతుడిగా తీరుస్తాడు. వాక్యము చేత నీతిమంతుడిగా తీరుస్తాడు. వాక్యం చేత నీతిమంతుడిగా తీర్చిన నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించును. దేవుడి మాట దీవించు. ప్రార్థన చేసుకుంటాను. కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, అవునయ్యా, నువ్వు ముందుగా నిర్ణయించే దేవుడు. అవునయ్యా, నీ నిర్ణయంలో నేను ఉండడానికి సహాయం చేయమని ఎంతమంది అయితే మోకరించి ప్రార్థిస్తున్నాను, వారి మనవలు మీరు ఆలకించు. నిర్ణయించిన తర్వాత పిలుచుకుంటానన్నా. అవునయ్యా, పిలిచిన పిలుపుకి లోపడకపోతే మా జీవితాలు చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. మాట్లాడి పిలిచిన తర్వాత నువ్వు నీతిమంతుడిగా తీరుస్తాను. అవునయ్యా, నువ్వు నీతిమంతుడిగా ఉండుట వరకు ఆ లోకాన్ని విడిచి లోకానికి వచ్చాను. నీ నీతి కలిగి ఉండుటకు సహాయం చేయండి. నీతిమంతుడిగా తీర్చడమే కాదు కానీ మిమ్మల్ని హెచ్చిస్తాను. ఆ హెచ్చించి నీరు ఫలించి అభివృద్ధి చెంది కృపను అనుగ్రహించి నీ మేలులతో, నీ ఆశీర్వాదాలతో నింపమని వినియోగ ప్రతి బిడ్డని దీవించమని నాయన, ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ దర్శించమని నీ కృపకు అప్పగించుకుంటాం. నీ సన్నిధానం, నీ ప్రాకారంతో ఎంచమని, నీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని తండ్రి. పిలిచిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించి గ్రహించి తెలుసుకునేలాగున నీ సహాయం బిడ్డలకు అనుగ్రహించమని, వారిని వారి కుటుంబాలు ఫలింపచేయమని. అవునయ్యా, నీతో ఉంటే సంతోషం, నీతో ఉంటే ఆనందం అని గ్రహించుటకు మీ ఉన్నతమైన కృపను అనుగ్రహించి నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి దేవుని కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యత సహవాసము సన్నది సకల పరిశుద్ధులకు కల్వరి మహిమ చర్చకును సంఘములకు సదాకాలం తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.